హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఇనో6. ఈరోజు మనం ఈ వీడియోలో ఏం చూడబోతున్నామంటే ఇనో6 యాప్లో ఎలా స్టెప్ బై స్టెప్ అకౌంట్ క్రియేట్ చేయడం అనేది చూడబోతున్నాం. ఇప్పుడు మనం అకౌంట్ క్రియేట్ చేయాలంటే ఫస్ట్ దానికి యాప్ కావాలి. దానికి మనం ఏం చేయాలంటే మీ మొబైల్లో గూగుల్ ప్లే లేదా యాప్ స్టోర్ ఉంటే దానికి వెళ్ళండి, సర్చ్లో ఇనో6 యాప్ అనేది కొట్టండి. దాంట్లో మీకు ఇనో6 అనేది మా యాప్ వచ్చి మీకు వస్తుంది. సో అది మీరు ఇన్స్టాల్ చేసి ఆ ఇన్స్టాలేషన్ కంప్లీట్ అయిన తర్వాత మీరు ఓపెన్ చేయండి. ఓకే, ఇప్పుడు మన యాప్ని ఓపెన్ చేసిన తర్వాత మీకు ఒక లాగిన్ పేజ్ ఒకటి కనిపిస్తుంది అన్నమాట. ఆ లాగిన్ పేజ్లో కింద బాటంలో ఒక రిజిస్టర్డ్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది. ఎందుకంటే న్యూగా మీరు రిజిస్టర్ చేస్తున్నారు కాబట్టి. సో ఆ ఆప్షన్ని మీరు క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు ఒక రిజిస్ట్రేషన్ పేజ్ ఓపెన్ అవుతుంది. సో ఇందులో మీ మెయిల్ ఐడిని అక్కడ ఫిల్ చేయండి. మెయిల్ ఐడి తర్వాత పాస్వర్డ్ అడుగుతుంది అనమాట. ఫస్ట్ పాస్వర్డ్ మీకు తగినట్టుగా ఒక స్ట్రాంగ్ పాస్వర్డ్ ఒకటి ఇవ్వండి. తర్వాత అదే పాస్వర్డ్ని రీకన్ఫర్మ్ చేయండి. రీకన్ఫర్మ్ చేసిన తర్వాత మీకు అక్కడ రెఫరల్ అనే ఒక ఆప్షన్ అనేది ఒకటి ఉంటుంది అనమాట. ఆ రెఫరల్ ఆప్షన్ని మిమ్మల్ని మీ ఫ్యామిలీనో ఫ్రెండ్స్ ఎవరో మిమ్మల్ని రెఫర్ చేస్తుంటే ఆ రెఫరల్ని మీకు ఇవ్వండి. లేదు అంటే మీరు దాన్ని సింపుల్గా స్కిప్ చేసి నెక్స్ట్కి వెళ్ళచ్చు. సో ఇప్పుడు ఫైనల్ స్టేజ్లో ఏముందంటే మీరు టర్మ్స్ అండ్ కండిషన్స్ అవన్నీ చూసి చదివి కేర్ఫుల్గా అర్థం చేసుకున్న తర్వాత మీరు దాన్ని టిక్ చేసి సైన్అప్ చేసుకోండి. వన్స్ సైన్అప్ చేసిన తర్వాత మీ మెయిల్ ఐడిని వెరిఫై చేయాలి. సో మీ మెయిల్కి ఒక వెరిఫికేషన్ కోడ్ వెళ్ళి ఉంటుంది అనమాట. 6 డిజిట్లు ఉంటుంది. ఆ కోడ్ని కాపీ చేసుకొని మన ఓటీపీ దాంట్లో పేస్ట్ చేయండి. పేస్ట్ చేస్తే మీ ఈమెయిల్ అనేది వెరిఫై అయిపోతుంది అన్నమాట. ఇందులో కొంతమందికి మెయిల్ అనేది రిసీవ్ అయ్యి ఉండదు, ఇన్బాక్స్లో ఉండదు. అట్లాంటి వాళ్ళకి ఏం చేయాలంటే సింపుల్, మీ స్పామో లేదా జంక్లో వెళ్ళి చూడండి. ఇప్పుడు ఇది ఎలా మనకి ఇన్బాక్స్లో రావాలి అట్లా అనుకున్నారంటే సింపుల్గా రిపోర్ట్ నాట్ యాజ్ ఏ స్పామ్ అనేసి మీరు దాంట్లో క్లిక్ చేయండి. మీకు ఇన్బాక్స్లో ఓటీపీ అనేది రిసీవ్ అవుతుంది అనమాట దీని తర్వాత. సో ఇప్పుడు మన వెరిఫికేషన్ అనేది కంప్లీటెడ్గా సక్సెస్ఫుల్గా అయిపోయిందన్నమాట. సో ఇప్పుడు మనకి ఇనో6 యాప్లో ఒక ట్రేడింగ్ అకౌంట్ అనేది క్రియేట్ అయ్యింది. నెక్స్ట్ వీడియోలో మనం ఏం చూడబోతున్నామంటే మన ఇనో6 యాప్లో ఎలా కేవైసీ కంప్లీట్ చేసేది అనేది మనం నేర్చుకోబోతున్నాము. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.